హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం కాకుండా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి టెంపరీ అసోసియేట్స్గా కావాలన్నమాట వీళ్ళకి. సో ఇదైతే మనకి ఇంటిగ్రేన్ కంపెనీ నుంచి వేకెన్సీ రావడం జరిగింది. ఇప్పుడే అప్లై చేసుకోండి. అలాగే 28,000 జీతం ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. వెంటనే ఫోన్ కాల్ చేస్తారన్నమాట. మనకైతే చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరైతే పూర్తిగా ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఎలా అప్లై చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, తాత్కాలిక అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే టెంపరీ అసోసియేట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఇంటిగ్రేన్ కంపెనీ నుంచి, ఓకేనా. 0 to 1 year అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదన్నమాట. సో ఇక్కడైతే మనకి శాలరీ అనేది వెల్లడించలేదు అనేసి ఇవ్వడం జరిగింది కదా. మీకు పర్ మంత్ 28K శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో నాకు ఇలాంటి ఉద్యోగాలు పంపండి అనేది ఉంది కదా. మీకు ఇలాంటి ఉద్యోగాలు కావాలనుకుంటే మీరు naukri.comలో, ఓకేనా, naukri.comలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ నెంబర్ కానీ మెన్షన్ చేస్తే, సో అప్పుడు మీకు డైరెక్ట్గా ఇటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు మీ యొక్క వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా రావడం జరుగుతుంది. మనకి పోస్ట్ చేయబడింది 6 రోజుల క్రితం అనమాట. సో ప్రారంభాలు వచ్చేసరికి 30 ఉన్నాయన్నమాట. అంటే ఓపెనింగ్స్ అనమాట. 30 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే దరఖాస్తుదారులు వచ్చేసరికి 550 మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారనమాట ఈ యొక్క జాబ్కి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలంటే వీడియో ఎండింగ్లో మీకైతే చెప్పడం జరుగుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలనేది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఉద్యోగం గురించి పూర్తిగా వివరణ అనేది. ఉద్యోగం పేరు వచ్చేసరికి మనకి తాత్కాలిక అసోసియేట్ అనమాట. వ్యవధి వచ్చేసరికి 1 నెల మాత్రమే ఉంటుంది. అది కూడా ప్రాజెక్ట్ అవసరాలను బట్టి పొడిగించవచ్చు. అలాగే స్థానం వచ్చేసరికి ముంబై, నోయిడా, భారతదేశంలో ఉంటుంది. అలాగే జాబ్ మోడ్ వచ్చేసరికి ఇంటి నుంచే పని, రిమోట్ అనమాట పూర్తిగా. అలాగే రిపోర్టింగ్ మేనేజర్ వచ్చేసరికి టీమ్ లీడ్ అనమాట. అలాగే రోల్ సారాంశం వచ్చేసరికి మనకి జాబ్ యొక్క రోలు ఏ విధంగా ఉంటుందనేది వీళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. క్లయింట్ లేదా కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్కవరీ లేదా ఇన్వెస్టిగేషన్లు సహాయంగా టెంపరీ అసోసియేట్ డాక్యుమెంట్లు ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహిస్తుందన్నమాట. ఈ స్థానం అంతర్జాతీయ న్యాయ సంస్థల మరియు కార్పొరేట్ చట్టపరమైన విభాగాల కోసం పత్రాలను సమీక్షించవలసి ఉంటుందన్నమాట. అలాగే బాధ్యతలు మరియు విధులు అనేవి ఎలా నిర్వహించాలంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూడండి, పత్రాల యొక్క మొదటి స్థాయి సమీక్షను నిర్వహిస్తుందన్నమాట. ప్రాజెక్టు మార్గదర్శకాలు మరియు సలహాదారుల అభిప్రాయానికి అనుగుణంగా పత్రాలను కోడ్ ట్యాగ్ సవరిస్తుంది. అలాగే అవసరమైన విధంగా నమూనా పత్రాలు, ప్రశ్నలను అందిస్తుంది మరియు నిర్వర్తించిన పనికి సంబంధించిన ప్రశ్నలు మరియు ఆందోళనలను పెంచుతుందన్నమాట. అలాగే ఉత్తమ అభ్యాసాలకు సహకరిస్తుంది. చేసిన పనిని వెంటనే మీకు అందిస్తుంది అనమాట. డాష్బోర్డ్లో తగిన విధంగా కొలమానాలను నివేదిస్తుంది. అలాగే సరైన పత్ర నిర్వహణను కూడా అనువర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, అన్ని సంస్థ మరియు క్లయింట్ సమాచారం యొక్క గోప్యతను నిర్వహిస్తుంది అన్నమాట, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇక్కడ అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలు అనేవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి, మనకి అద్భుతమైన శబ్ద రాతపూర్వక ఆంగ్ల భాష కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేది
ఇక్కడ చాలా అవసరం అనమాట. మీకు ఏ జాబ్ గురించి చెప్పినా మీకు కంపల్సరిగా రైటింగ్, ఓకేనా, రైటింగ్, నెక్స్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ స్కిల్ అనేది మీకు కంపల్సరిగా చాలా అవసరం అనేసి ప్రతి ఒక్క జాబ్లో చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ స్కిల్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇంట్రడక్షన్ నేను చెప్పడానికి మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇంట్రడక్షన్ చెప్పడానికి అయితే మీకు ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, వివరాలకు ఉన్న స్థాయి సర్దా అనమాట. ఓకేనా, సో ఏవైతే వివరాలు ఉంటాయో వాటికి మంచి ఉన్న స్థాయి సర్దా అనేది మీకు ఉండాలి. అంటే మంచి వినసొంపుగా వినేటట్టుగా ఉండాలన్నమాట అవతల వ్యక్తి ఏం చెప్తున్నారు అనేది. సో ప్రక్రియలకు కట్టుబడి మరియు సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్ ఈ 3 పాయింట్లు కూడా మీకు చాలా అవసరం, నైపుణ్యాలు, సామర్థ్యాలు. అయితే విద్యా అర్హతలు వచ్చేసరికి మీకు లా గ్రాడ్యుయేట్లు చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్ రివ్యూలో 0 నుండి 6 నెలలు అనుభవం అనేది ఉండాలి. అంటే మినిమం 6 months అనేది అనుభవం అనేది మీకు అయితే ఖచ్చితంగా ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో బయట నుంచి నాయిస్ ఏమైనా వస్తే మీరు అటువంటివి ఇగ్నోర్ చేయండి ప్లీజ్ గైస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు తగిన శ్రద్ధ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఇక్కడ పాత్ర వచ్చేసరికి లీగల్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. లీగల్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. పరిశ్రమ రకం వచ్చేసరికి చట్టపరమైన అనేసి ఇవ్వడం జరిగింది. విభాగం వచ్చేసరికి లీగల్ మరియు రెగ్యులేటరీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి రకం వచ్చేసరికి ఫుల్ టైం అనమాట, తాత్కాలిక కాంట్రాక్ట్ బేస్ కింద వీళ్ళైతే టెంపరీ అసోసియేట్గా తీసుకోవడం జరుగుతుంది. పాత్ర వర్గం వచ్చేసరికి చట్టపరమైన కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎల్ఎల్బిలో మీకు ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎల్ఎల్బిలో ఏదైనా స్పెషలైజేషన్లో ఉండాలన్నమాట. ముఖ్యమైన నైపుణ్యాలు వచ్చేసరికి అద్భుతమైన వెర్బల్ అండ్ రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అలాగే లిటిగేషన్, డాక్యుమెంటేషన్, రివ్యూ అనేది మీకు తెలిసి ఉంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కిందకి స్క్రోల్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఇది ఒక ఐటీ కంపెనీ అనేసి చెప్పవచ్చు. అయితే నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దరఖాస్తు చేసుకోవడానికి నమోదు చేసుకోండి అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు నౌకరీలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీ యొక్క ఫుల్ నేము, అలాగే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, అలాగే వర్క్ స్టేటస్ ఐఎమ్ ఫ్రెషర్ అనేది పెట్టండి. అలాగే మీరు ఏ సిటీలో ఉంటున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ సెండ్ మీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్ వైఎస్ ఈమెయిల్ అండ్ వాట్సాప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి జాబ్స్ ఇంకేమైనా వస్తే మీకు వెంటనే వాట్సాప్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ మొబైల్ నెంబరు, వాట్సాప్ మొబైల్ నెంబరు ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ నౌ దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిటర్న్ కాల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.